కనికరము గల దేవుని హృదయముతో సహవాసము కలిగియుండుము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో, అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమాయెను. మనము ఒక్కసారి తప్పిపోయినా ప్రభువు మనకు రెండవ మారు అవకాశము ఇచ్చును. అందును బట్టి దేవునికి స్తోత్రము. యోనా గ్రంథము నుండి మనకు వచ్చే గొప్ప సందేశం ఇదే. నీవు తప్పావా? దేవుడు నీకు మరో అవకాశాన్ని ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. నీవు రెండవసారి తప్పావా? ఆయన నీకు 3వ అవకాశం ఇస్తాడు. ఆయన 2 అవకాశాలను మాత్రమే ఇవ్వడు. మనమందరము ఎప్పుడో 2 సార్లు తప్పిపోయాము. నీవెన్నిసార్లు తప్పిపోయినా సరే ఆయన మరో అవకాశము ఇచ్చే దేవుడు. నీవు హృదయం అంతటితో మారు మనసు పొందితే దేవుడు నిన్ను ఇప్పుడు కూడా పునరుద్ధరించి ఆయన కొరకు ఒక పరిచర్యను నెరవేర్చడానికి నీకు సహాయపడగలడు. నీనివే 40 రోజులలో నాశనమగునని ప్రతి వీధిలో ప్రకటన చేయడానికి అతనికి 3 రోజులు పట్టింది. ఆశ్చర్యకరంగా నీనివే పట్టణస్థులు వెంటనే మారు మనసు పొందిరి. ప్రపంచ చరిత్ర అంతటిలో అతి త్వరగా జరిగిన అతి గొప్ప ఉజ్జీవము ఇదే. ఇక్కడ నన్ను ప్రోత్సహించే ఒక విషయం ఏమిటంటే, నినివే వంటి దుష్టమైన పట్టణము మారు మనసు పొందినప్పుడు దేవుడు కనికరించెను. కొన్ని సంవత్సరముల తరువాత ఈ పట్టణము ఎంతో దుష్టమైనదగునని, ఆయన దానిని నాశనము చేయవలసి వస్తుందని ఆయనకు తెలుసు. కానీ దేవుడు అందరినీ వారు ప్రస్తుతము ఉన్నట్టు చూచును. వారు ఇది వరకు ఏమై ఉన్నారో లేక భవిష్యత్తులో ఏమవుతారో అన్నదాన్ని బట్టి చూడడు. ఉన్నవాడు అనునది ఆయన నామము, ఉన్నాను లేక ఉంటాను అనునవి ఆయన నామములు కావు. దేవుడు మనకంటే ఎక్కువ కనికరము గలవాడు. దేవుడు నినివేపై కనికరపడినప్పుడు యోనా సంతోషించి ఉంటాడని మనం అనుకుంటాము. కానీ అతడు సంతోషించలేదు. యోనాకు ఒక పాఠము నేర్పడానికి ఒక చెట్టును యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు మొలిపించెను. అది చూచి యోనా బాగా సంతోషించెను. కానీ మరుసటి రోజు దేవుడు ఒక పురుగు ఆ చెట్టును తొలచినట్లు చేయగా అది వాడిపోయెను. ఎండకు తట్టుకోలేక యోనా మరలో కోపగించి బ్రతుకుట కంటే చచ్చుట మేలని చెప్పెను. యోనా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము గమనించండి. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. పాత నిబంధనంలో ఉన్న అన్ని వచనాల కంటే ఎక్కువగా యోనా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో నశించుచున్న ఆత్మల పట్ల దేవునికున్న గొప్ప కనికరాన్ని చూస్తాము. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించనంటే ఎవరు నశింపకుండునట్లు ఆయన తన అద్వితీయ కుమారుని ఇచ్చెను. ఆ విషయంలో యోనాకు దేవునితో సహవాసము లేకుండెను. యోనా వలె ఈ రోజున కూడా ప్రకటించి ఉజ్జీవాలు చూచి అనేక బోధకులు ఉన్నారు. కానీ యోనా వలెనే వారు దేవుని కనికరము గల హృదయముతో సహవాసము కలిగి ఉండలేకపోవచ్చును. సువార్త పరిచర్యకు సరి అయిన ఆధారము దేవుని హృదయముతో సహవాసమే. వెలుగులేని వారి ఎడల దేవుడు ఎంతో కనికరము కలిగి ఉన్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము గమనించండి. ఆయన దాని కొరకు ఆశపడుచున్నాడు. మనము దేవుని హృదయముతో ఎంత సహవాసములోనికి వస్తామో అంతగా ఆయన భారాన్ని మనము పంచుకుంటాము. దేవుడు నిన్ను ఒక స్వార్థికునిగా ఉండుటకు పిలిచినట్లయితే ఆయన నీకు నశించుచున్న ఆత్మల కొరకు కనికరాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను ఒక బోధకునిగా ఉండుటకు పిలిచినట్లయితే గుడ్డివారైన మోసపోయిన విశ్వాసుల కొరకు, జయ జీవితములోనికి ప్రవేశించని విశ్వాసుల కొరకు కనికరాన్ని ఇస్తాడు. మనము మన పరిచర్యను ప్రభావవంతముగా నెరవేర్చవలనంటే దేవుని హృదయముతో అతి సహవాసము కలిగి ఆయనకున్న కనికరాన్ని పంచుకోవడము అతి ముఖ్యము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.